స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. గదవసల ప్రాంతాన్ని బట్టి మీరు ఇక్కడ ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ సువార్త సంఘాన్ని బట్టి మీకు వందనాలు. చేరి ఉన్న నీ జనాంగంను బట్టి స్తోత్రములు ప్రభువా. చదవబడిన లేఖనం ద్వారా నాతో మాతో తండ్రి స్పష్టముగా తేటగా మీరే మాట్లాడమని ఈ దినమున మేమందరం నీ వాక్యం చేత హెచ్చరిక పొంది నిజమైన పశ్చాత్తాపడి తీర్మానం సమర్పణతో మీ శరీరక్తంలో యోగ్యులుగా పాలుపంపులు పొందడానికి కృపణీయమని నీ దాసు నేను సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి వాడుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ లైవ్ ద్వారా ఆ స్థలాల నుండి ప్రభు యొక్క వాక్యం వింటూ పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నటువంటి మిత్రులు కూడా రక్షకుడైన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, కొద్ది నిమిషాలు క్లుప్తంగానే వాక్యాన్ని మనం ధ్యానించుకుని బలలోనికి ప్రవేశిద్దాం. హల్లెలూయా. సాక్షాత్తు ప్రభు సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, భూనివాసులనంతటినీ శోధించే ఒక శోధన కాలం రాబోతుంది అట. హల్లెలూయా. అంటే భూమి మీద ఎండవ కాలం, శీతాకాలం, వానాకాలం అనేది ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ శీతాకాలంలో కొంత అనారోగ్యంతో పెద్ద వయసు కలిగినటువంటి వారికి ఈ చలికాలం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే చల్లగా ఉంది, బయటికి వెళ్ళడానికి కష్టపడుతూ ఇబ్బంది పడుతుంటారు. ఎండాకాలంకి వచ్చానుకో, ఆటోమేటిక్గా ఎండాకాలంలో ఆ ఎండ యొక్క వేడిమి, తీవ్రత, ఉష్ణోగ్రత, టెంపరేచర్, వడగాలులు యవన పిల్లలకి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ ప్రమాదకరంగానే ఉంటాయి. ఇంకా వర్షాకాలం సంగతి చూసుకుంటే ఎండాకాలంలో, శీతాకాలంలో మన పనులు ఏం ఆగు, జరిగిపోతాయి కదా. ఏవైనా జరిగిపోతాయి, ఎంత ఎండ ఉన్నా ఎంత చలైనా జరిగే కార్యక్రమాలు అన్నీ జరిగిపోతాయి. కానీ వర్షాకాలం వచ్చిందంటే చాలా కష్టం, ఆగిపోతుంటాయి. అంటే ఈ 3 కాలాలు కూడా వివిధమైనటువంటి రీతిలో ఇబ్బందులు, ఆటంకాలు కలుగజేస్తూనే ఉంటాయి. అలాగన భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటికి కూడా ఒక శోధన కాలము రాబోతూ ఉన్నది. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పండితులకి చెప్తున్న సంగతి ఏంటి అంటే, శ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉండదు అని బోధిస్తున్నటువంటి బోధకులకి, శ్రమలు మనకు ఉండవు, మనం ఎత్తబడిపోతాం, ఆ తర్వాత లోకంలోనికి శ్రమ వస్తుందని ఇంతకాలము సరైన సిద్ధాంతము పునాది లేక నమ్మినటువంటి క్రైస్తవులకి ఇస్తున్నటువంటి ఒక అధికారిక సమాధానం ఏంటంటే, శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉంటుందని ఈ ప్రకటన గ్రంథం 3 ద్వారా, ప్రకటన గ్రంథం 3:10 వచనం ద్వారా స్పష్టంగా లేఖనం తెలియపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. భూనివాసులను శోధించే శోధన కాలం అనేది ఒకటి ఉన్నదంట. అంటే ఈ ఎండాకాలం ఎఫెక్ట్ ఎలా ఉందో చూడు, ఈ శీతాకాల ఎఫెక్ట్ చూడు, వర్షాకాల ఎఫెక్ట్ చూడు. ఈ కాలాలే మనకు అంత అంతరాయం కలిగిస్తున్నాయి. మనం అనుకున్న పనులు మనకి కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు కలుగజేస్తుంటే ఈ కాలాలు. మరి ఇంకో శోధన కాలము ఇబ్బంది కలుగుతుందా కలగదా చెప్పండి? పిల్లలు వింటున్నారా? కలుగుతుందా లేదా? ఇబ్బంది కలుగుతుంది. అంటే ఒకవేళ ఈ 3 కాలాల వల్ల కలిగేటువంటి నష్టము కంటే, ఇబ్బంది కంటే ఆ శోధన కాలం ఇంకా ఘోరాతి ఘోరమైన నష్టము కలుగుతుంది, ప్రమాదం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. అయితే ప్రభుస్తున్నటువంటి మాట ఏంటి చెప్పనా? ఆ శోధన కాలం అంట నేను నిన్ను కాపాడేదును అంటున్నాడు దేవుడు. అందుకు ఒక మాట, ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్, దేవుని ఆదరణ కలిగేటువంటి ఒక మాట చెప్తున్నాను, శ్రద్ధగా విందాం అందరూ కూడా. ఈ భూమి మీద మన జీవితాలలో మనం అనుకున్నటువంటి లైఫ్ మనకు దొరకదు, మనం అనుకున్నటువంటిది మనకు ఉండదు. మన జీవితాల్లో చాలా వరకు కొంత బాధపడతాం. భక్తి చేసే వాళ్ళకి కూడా అలా జరగలే. లోకం అనేది కాదు, కానీ దేవుడిని నమ్మి రక్షణ పొంది దేవునికి లోబడి భక్తి చేస్తున్నటువంటి వారికి కూడా
అనుకున్నట్లుగా జరగలే. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అనుకోవచ్చు, యోబు శ్రమల కాలంలో ఉన్నప్పుడు యోబు ప్రాణానికి ప్రాణ స్నేహితులు, ప్రాణాతి ప్రాణమైనటువంటి మిత్రులు, స్నేహితులు జోఫరు, బిల్దదు, ఎలిఫజ్ అనేటువంటి 3 ప్రాణ స్నేహితులు యోబుకున్నారు. వాళ్ళు తమ స్నేహితుడు కష్టంలో బాధలో ఉన్నాడని చెప్పి ఓదార్చడానికి వచ్చారు. వచ్చి వారం రోజులు ఏం మాట్లాడకుండా గమ్మున ఉన్నారు. అలాగా అయ్యో ఏం మాట్లాడుతూ ఎంత బాధతో అంటే, నేను 2008లో మా పెద్దమ్మ వాళ్ళ ఇక్కడ కాకినాడలో జగన్నాథపురం దగ్గర ఉంటూ డిగ్రీ చదువుతున్నాను. మా అమ్మగారు హైదరాబాద్ పనికి వెళ్ళారు. భానుగుడి దగ్గర మా కాలేజ్ మాట. కాలేజీకి వెళ్తూ సమయంలో బొడ్డెంకటపాలెంలో మా పిన్ని గారి కూతురు, మేమిద్దరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూలు, ఒకే కాలేజ్, ఇద్దరు కలిసి చదువుకునే చెల్లి నేను. మా ఇద్దరు పుట్టినరోజు కూడా ఒకటే, నాకంటే 1 సంవత్సరం చెందింది మా చెల్లి. తను మొదటి ప్రెగ్నెన్సీగా డెలివరీకి కాకినాడ చంద్రశేఖర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది. నేను చెల్లి దగ్గరికి వెళ్ళి చెల్లిని చూసి కాలేజీకి అలాగే వెళ్ళిపోతాడు అనమాట. అలా వంతెన దగ్గర నుండి మా పెద్దమ్మ గారి ఇంటి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాను. తనకి ఫస్ట్ కాన్పు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మా బావగారు లేరు అక్కడ. డాక్టర్ గారు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, ప్రమాదం ఉంది, సంతకం పెట్టాలంటే నేనే పెట్టేశాను. ముందు ప్రమాదం ఉన్నప్పుడు తర్వాత మేము చూసుకుంటే అలా సంగతి నేను అన్ననే అని చెప్పేసి నేనే పెట్టేశాను. తర్వాత ఫోన్ చేసి ఎమర్జెన్సీ ఉంది బావా, మీకు మాట్లాడేంత టైం లేదు, నేను సంతకం పెట్టేశాను అని చెప్పేసి ఆపరేషన్ చేసి మొత్తం మీద పాపను తీశారు. అప్పుడు అయితే ఇలాగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేయడం, చూడడం, ఆ పక్కన రూమ్లో వాళ్ళు వీళ్ళు చూసి నన్ను ఒక సహోదరి, దేవుని నమ్ముకున్నటువంటి ఒక సోదరి, బాబు కొంచెం ప్రార్థన చేద్దు కానీ రూమ్లోకి రా అంది. అమ్మ నేను పాస్టర్ గారిని కాదు మా పాస్టర్ గారిని పిలుస్తాను, ప్రార్థన చేస్తానంటే అలా కాదు, ఇప్పుడు మీరు రండి బాబు అని చెప్తే నేను వెళ్ళాను పక్క రూమ్లోకి ప్రార్థించడానికి. వెళ్ళిన తర్వాత ఎందుకు ఆమెకి కాదు ప్రార్థన చేయడం, ఇంకొకరికి చేయాలి నేను. ఆమె పిలిచిన వారు ఎవరంటే అక్క, ఎవరికి ప్రార్థన చేయాలంటే వాళ్ళ చెల్లికి. అటువైపు పడుకుని ఉంది ఆ సహోదరి. నేను వెళ్ళి ఆ రూమ్లో మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోవాలి. నేను ఏమని ప్రార్థన చేయనమ్మా, దేని కొరకు అని అడుగుతున్నా. అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు డెలివరీ అయ్యిందా లేకపోతే డాక్టర్లు ఏమన్నా సిజేరియన్ అంటున్నారా ఏంటని తెలియదు కదా, అడుగు అనమాట. ప్రార్థన చేయడానికి అమ్మ దేని కొరకు చేయాలంటే ఏం చెప్పిందో తెలుసా అక్క, ఉదయం 2nd కాన్పు డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు, చనిపోయాడు, ప్రార్థించమంది. ఏం చేస్తాం, నేనేమన్నా ఒక దారిందాని ఏమన్నా అంటే అలాంటి ఆల్రెడీ 2nd కాన్పు ఫస్ట్ అమ్మాయి ఒక పోలీస్ ఆఫీసర్ భార్య, మళ్ళా తను ఫస్ట్ అమ్మాయి 2nd కాన్పు అబ్బాయి పుట్టి చనిపోయాడు. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేది ఏముంటుంది చెప్పండి? నేనేమన్నాను తెలుసా, ప్రభువా ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకుని వచ్చావు? నేను ఇప్పుడు ఏమని మాట్లాడాలి అసలు? నాకు ఇప్పుడు ఎంతో గాయం పొంది 9 మాసాలు మోసి బిడ్డను పోగొట్టుకున్నటువంటి ఆ బిడ్డను ఇప్పుడు నేను ఎలా ఆదరించాలి? తండ్రి నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చావు? యేసయ్యా నన్ను అవమానపరచడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని నేను అక్కడే ఉండి మాట్లాడుతున్నాను. మొట్టమొదట నా సాక్ష్యము హాస్పిటల్లో బిడ్డను పోగొట్టుకున్న తల్లికి చెప్పాను. నా సాక్ష్యము చిన్నవాసుల పెదవాసుల ఈ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నాను. అన్ని 6 సంవత్సరాలు నేను అంత భయంకరమైన సఫర్ అయ్యాను తెలియదు మామూలుగా ఎవరికైనా. 2007 డిస్కంటిన్యూ తర్వాత తెలిసిందన్నమాట. అయితే 2008లో నా సాక్ష్యాన్ని ఇంకా ఎక్కడా చర్చిలో కానీ ఏ మీటింగ్లో కానీ ఎక్కడా చెప్పని సాక్ష్యాన్ని బిడ్డను పోగొట్టుకున్న తల్లి దగ్గర హాస్పిటల్లో చెప్పాను. ప్రభు అన్నాడు, నేను నిన్ను ఎలా కాపాడుతున్నాను, ఎలా నిన్ను బ్రతికించాను అది చెప్పు అన్నాడు. వాళ్ళ అక్క స్టూల్ వేసింది, ఇలా చెక్క స్టూల్ ఉంది హాస్పిటల్లో, స్టూల్ వేసి కూర్చోబాబు అంటే నేను కూర్చోలేదు. దాన్ని జారబడి దానికి ఇలా కాళ్ళు ఆంచుకుని ఆమె అటువైపు ఉన్నది. ఆమె ఫేస్, ఆమె నన్ను చూడలేదు, నేను ఆమెను చూడలేదు. భవాని ఆమె పేరు. కారింగ్ పెద్ద చర్చ్ ఎదుర్కొంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇల్లు వాళ్ళది. కారింగ్ చర్చ్ ఉంది కదా పెద్ద చర్చ్, ఆ చర్చ్ ఎదుర్కొంటే ఇల్లు మాట వాళ్ళది. మొదలుపెట్టాను, ప్రభు చెప్పినటువంటి మాటలు మొదలుపెట్టాను. తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఏడుస్తుందో, ఎప్పుడు అలా జరిగింది ఏ సమయం తెలియదు. మొత్తం ముఖం అంతా వాసిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా కన్నీళ్ళు తెలుసుకుని తమ్ముడు అని పిలిచింది నన్ను. ఆమె తమ్ముడు అని పిలిచింది. ఎంతసేపు నువ్వు మాట్లాడినటువంటి మాటలు, నువ్వు చెప్తున్న సంగతులు
అంటే అప్పుడు తనకి నేను దేవుడిని నమ్మాను, మా నాన్న దేవుడిని నమ్మాడు, మా ఇంట్లో మా అక్కలు దేవుడిని నమ్ముకున్నారు, నన్ను పిలిచిన ఆవిడ సువార్త చేస్తుంది. చాలా మంది తెలిసే ఉంటుంది ఆవిడ. ఈ ప్రాంతాల్లో అన్ని కూడా సువార్త చేసేది వాళ్ళ అక్కగారు, పెద్దవిడి. ఎంతమంది దేవుడు నమ్ముకున్న కుటుంబం నాకు బిడ్డనిచ్చి దేవుడు ఇలా తీసుకెళ్ళిపోయాడు, ఏం చేశాడు నాకని దేవుడి మీద కోపముతో అలుగుతున్నటువంటి సమయంలో ఉందంట తను. ఆ సమయంలో నాకు తెలియదు, దేవుడు మాట్లాడాను, నన్ను తమ్ముడు అందే. 2008, ఇప్పుడు ఎంత 2025, ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాల్లో మా స్నేహం, మా ప్రేమ ఇంకా అలాగే ఉంది. ఈ రోజుకి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను సొంత కొడుకులో చూస్తారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గొప్ప గొప్ప జాబులు. వాళ్ళ ఆయన గారు పోలీసులు, వాళ్ళ బావగారు పోలీసులు, లాయర్, మొత్తం పెద్ద కుటుంబం వాళ్ళే, ఎంప్లాయీస్ అందరూ కూడా. చెప్తున్నా, అలా దేవుడు ఆ సమయంలో తనకి ఆదరణ కలగజేశాడు, ఓదార్పునిచ్చాడు అన్నమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? యోబు స్నేహితులు యోబు కష్టకాలంలో ఉన్నాడు, నా సహోదరుని, నా స్నేహితుడిని ఆదరించాలని బయలుదేరారు. చూసి ఏం ఆదరిస్తాం? ఒరే 10 మందిరా, కనీసం ఒకరు చనిపోతే ఏదో ఆదరిస్తాం, మిగిలిన వాళ్ళు చూసుకో, పర్వాలేదులే, ఏం చేస్తాం మరి? 10 మంది ఏం మాట్లాడతాం? మన బిడ్డలు పోయారు, పక్క ఆస్తి అంతా పోయింది, మళ్ళా మనోడు పోతే పోయిన ఆస్తి పోయిన, బిడ్డలు పోయారు అంటే తల మొదలుకొని అరికాల వరకు అసలు ఏం మాట్లాడాలి రాని వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుని వారం రోజులు అయిపోయింది. ఆ తర్వాత అయ్యగారులు ఒక్కొక్కరు నోరు తెరిచి ఇట్లా మాట్లాడడం మొదలెట్టారు. నీ పిల్లలు నీ దేవునికి విరోధంగా పాపం చేశారేమో, అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా నీతిమంతుడు నశించినట్లుగా ఉందా? దేవుడు ఇలా చేశాడు ఎక్కడైనా? నీ పిల్లల్లో ఏదో లోపం ఉంది, నువ్వు నీతిమంతుడని చెప్తావు కదా, నీదో ఏదో లోపం ఉంది, ఏదో తప్పు ఉంది అని ఆదరించడానికి వచ్చినటువంటి స్నేహితులు ఆ గాయాల్లో ఏలెట్టి సూటిపోటు మాటలతో పిండేస్తున్నారు. పిండేస్తున్నారండి. యోబు అనుకోవచ్చు, నేను ఇంత నీతిగా, ఇంత యథార్థంగా నేను భక్తి చేస్తే 10 మంది పిల్లలు, ఆస్తి, నా ఆరోగ్యం, చివరికి స్నేహితులు వీళ్ళు అర్థం చేసుకోలే. పొట్టి కట్టుకున్న భార్య ఇంతకాలం నా మంచితనాన్ని, నా ప్రేమను అనేకులు పొగుడుతూ ఉంటే ఆనందాన్ని కూడా నా భార్య పొందుకుంది. ఇలాంటి సమయంలో కూడా ఇంత గాయం నాకు అవుతే నా భార్య కూడా నన్ను ఆదరించకుండా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఏంటి నా దేవుడు ఎలా చేశాడని దేవుని మీద సనగలేదు యోబు. ఇదో గొప్ప పాఠం అండి. హల్లెలూయా. దేవుణ్ణి తృణీకరించలేదు, దేవుడు ఏం చేయలేదు, తన నీతిని, తన యథార్థతను, తన నిర్దోషత్వాన్ని చాటుకున్నాడు యోబు. నేను చెప్తూ ఉన్నాను, ఎందుకు అంటే ప్రార్థన చేస్తే దేవుడు కాపాడాలి కదా, నేను ఇంత భక్తి చేస్తే దేవుడు నన్ను ఎందుకు వదిలేశాడు, నాకు ఎందుకు సహాయం చేయలేదని ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేకులు బలహీనమవుతున్నారు, విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు, నిరాశ, నిస్పృహ చేత ఎందుకు నా పరిస్థితిలోకి వచ్చింది, నేను అందరికంటే ముందు నమ్ముకున్నాను, ఎంత నిష్ఠగా నేను దేవుని కొరకున్నానో తెలుసా, ఎందుకు నా పరిస్థితి ఇలాగుందని ఒక్కొక్కరు రకరకాల గాయాలతో ఉన్నాడు. దేవుడు ఎందుకు కాపాడలేదని కొంతమంది అన్నారు. కొంతమంది కాదు, సాతాను అన్నాడు నాతో. సాతాను నాతో మాట్లాడినట్టు నేను దేవుని స్వరం విని పెరిగాను. నా జీవితంలో అనేక మార్లు విన్నాను. బొడ్డెంకపాలలో, మీ పేదవలసల్లో, చిన్నవలసల్లో, కాకినాడలో, ఏటిమాగులో, హైదరాబాద్లో అనేక స్థలాల్లో దేవుని స్వరం నేను క్లియర్గా విని పెరిగాను. నేను సేమ్ టైం సాతాను కూడా నాతో హైదరాబాద్లో మాట్లాడాడు, చిన్నవలసల్లో మా అమ్మ చనిపోయినప్పుడు మాట్లాడు. ఏమని మాట్లాడు తెలుసా? 30 సంవత్సరాల తర్వాత నీకు ఆరోగ్యం వచ్చింది కదా, చాలా మంచిది, ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తావు, దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవుడు మేలు చేశాడని చెప్తావు కదా అందరికీ. అవును, మరి నీ కన్న తల్లిని తీసుకెళ్ళిపోయాడు దేవుడు, ఎలా చెప్తావు సాక్ష్యాన్ని? ఏం అనిపించట్లేదా నీకు? 30 ఏళ్ళు నీ కొరకు ఎదురు చూసినటువంటి నీ తల్లినేమో దేవుడు తీసుకున్నాడో, నిన్ను బాగు చేశాడని నువ్వు సాక్ష్యం చెప్తావా? ఎలా చెప్తావు? చిన్న వయసులో అమ్మను పోగొట్టుకుని ఆ బాధ వ్యాధులు ఉంటే 31వ తారీఖు రాత్రి, ఆగస్టు 5న మా అమ్మగారు చనిపోయారు. 31వ తారీఖు రాత్రి ఇంచుమించు 25 రోజులు అలా ఉన్నాను వేదన పడుతూ. సాతాను మాట్లాడాడు నాతో. ఎలా చెప్తావు సాక్ష్యాన్ని? ఏమని చెప్తావు? ఇంత పెద్ద గాయమైంది నీ జీవితానికి. అమ్మా అమ్మ అన్నప్పుడు అమ్మాని ఎవరిని పిలుస్తావు నువ్వు? ఆ పిలిపే నీకు లేదు కదా. ఇప్పుడు చెప్పు, దేవుడు మేలు చేశాడని చెప్తావు. ఇప్పుడు అలాగ దేవుడు నాకు మేలు చేస్తే చేసిన మేలు ఇది అనేది చెప్పడానికి గొంతు మోగబోయింది. ఓ పక్క కన్న తల్లి చనిపోయినందుకు మోగవాడుగా మౌనమైపోవాలా, దేవుడు ఇంత మేలు చేస్తే గొంతెత్తి మాట్లాడాలా? ఈ రెండింటి మధ్య నలిగిపోయి
నేను క్రీస్తుని ప్రకటిస్తున్నాను ఈరోజు. హల్లెలూయా. 50 రోజులు ఉపవాసం ఉన్నాను. 1 పాయింట్ రక్తంతో మా అమ్మను బతికించమని దేవుడి సన్నిధిలో నేను 50 రోజులు ఉపవాసం చేశాను. నేను హైదరాబాద్లో ప్రార్థన చేయగా ఒక క్యాన్సర్ పేషెంట్, డాక్టర్ చనిపోతారని చెప్పిన క్యాన్సర్ పేషెంట్ బంజారీస్లో బ్రతికింది. కానీ నా తల్లిని బ్రతికించలేదు దేవుడు. ఎవరికో ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థ ఇచ్చాడు. పిల్లలు పుట్టారు, పెళ్ళిళ్ళు అయిన, ఉద్యోగాలు వచ్చాయి, ఎన్నో జరిగినాయి. కానీ నా ఇంట్లో వాళ్ళకి ప్రార్థన చేస్తే స్వస్థత రాలా. ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు? ఏంటి, కొంతమంది అంటారు కదా, వీళ్ళు ప్రార్థన చేసి దెయ్యాలను వదిలికొట్టేస్తారు, అందులో అప్పులు పోగొట్టాలని ప్రార్థన చేస్తారు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటో అంటారు అన్యులు. నామకార్థ క్రైస్తవులు, వేషధారులు అయినటువంటి వారు ఇలాగ సూటుపోటు మాటలతో గడుపుతారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ దేవుడు నిన్ను నన్ను కాపాడడంలో దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి, అనుకున్నవన్నీ ఇవ్వడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది ఏంటి అంటే, ఈ మూలవాక్య ప్రకారంగా దేవుడు స్పష్టంగా ఒక సర్టిఫై చేసాడు. ఏంటంటే ఒక వాగ్దానం జారీ చేశాడు. భూనివాసులందరి మీదకి రాబో ఒక శోధన కాలం ఉన్నది, ఆ శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మనుషుల ద్వారా వీళ్ళ ద్వారా ఇక్కడ కాపాడబడమే ముఖ్యమా, లేకపోతే అసలైనటువంటిది ఒకటి ఉంది, ఫైనల్ ఉంది, మన జీవితంలో ముగింపు ఒకటి ఉన్నది. అప్పుడు గనక దేవుడు మనల్ని కాపాడకపోతే మన అంతము నిత్య నాశనము, నరకం. చెప్పండి, దేని నుండి మనల్ని కాపాడాలి? ఇక్కడ మనల్ని వేధిస్తున్న మనుషుల నుండి ఒకవేళ కాపాడలేదు దేవుడు, వాళ్ళు తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, రకరకాలు చేస్తూ ఉన్నారు, దేవుడు కాపాడలేదని వాళ్ళు వీళ్ళు సాతాను మాట్లాడుతుంటే ఆ మాటలు విని, అవును నేను ఇంతకాలం ప్రార్థనలకు వెళ్ళి చర్చలకు వెళ్ళి కానుకలు ఇచ్చి అన్ని చేస్తుంటే దేవుడు ఏం చేశాడండి, ఏం కాపాడలేదని అని సనిగి అలిగి బలహీనమై దేవునికి దూరం అవుదామా, లేకపోతే నీకు ఘోరాతి ఘోరమైన ఒక భయంకరమైన నష్టం కలగబోతూ ఉంది, దాని నుండి తప్పించబడడం కావాలా? చెప్పండి, చాయిస్ ఈజ్ యువర్. ఏది నీకు కావాలి? ఏది నీకు కావాలి? ఏంటి, ఒక వ్యక్తికి ఒక ప్రశ్న, 3 ప్రశ్నలు వచ్చినాయి ఇలాగా. ఎలాంటి ప్రశ్నలు తెలుసా? సతీష్ విన్నావా? హల్లెలూయా. ఎలాంటి ప్రశ్నలు తెలుసా? ఏంటి, ఒక గదిలో ఒక అగ్నిగోళం ఉంది, అగ్నిగుండం ఉంది. అందులో నువ్వు ఎలా చనిపోవాలనుకున్నావో నీకు అవకాశం ఇస్తున్న 3 ఆప్షన్లు ఇచ్చాం నీ చావడానికి. చావైతే పక్క. ఒకటి, ఒక రూములో అగ్నిగోళం, అందులో దూకి కాలి చచ్చిపోతావా? లేకపోతే ఒక రూములో నరమాంస భక్షకులు బతికొండగానే నీ రక్తం తాగేస్తారన్నమాట, బ్రతికొండగానే ఎక్కడికక్కడ కొరుక్కుని తాగేస్తారు రక్తం, ఆ మరణం కోరుకుంటావా? లేకపోతే ఒక రూములో 1 సంవత్సరంగా మేత వేయబడినటువంటి ఆకలితో ఒక సింహం ఉంది, ఈ 3 నువ్వు ఏ చావు కోరుకుంటావు, నీ ఇష్టం అని అన్నారు. అలాంటి పరిస్థితి ఒకవేళ మనకిస్తే ఏం కోరుకోవాలి? వనబడన్నా మరణం కోరుకోవద్దు. అక్కడ ఉన్న దానికి నేను చెప్తున్నాను, పరిష్కారం చెప్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా చెప్పాడు, ఎటువంటి శ్రమలు కష్టాలు గుండా మనం వెళ్ళినా కానీ మరణించాలనే మాట మనం కోరుకోకూడదు. అప్పుడు కూడా నేను బ్రతకాలనే కోరికే కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం. హల్లెలూయా. అందుకే 34వ కీర్తన 12లో బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినాలు బ్రతకగోరువాడు ఉన్నాడా అని చెప్తుంది లేఖనం మాట. చెప్పండి, 3 ఆప్షన్లు మనకి ఇచ్చినప్పుడు ఏది మనం తీసుకుంటే బాగుంటుంది? ఏ రాయి ఏంటి, పొలి రాడుకోవడానికి ఎక్కడైనా సావాలి కదా అంటావా? అంటే 3 ఏది సెలెక్ట్ చేసుకోవడం అనేది కాదు, కానీ ఈ 3 సెలెక్ట్ చేసుకునే ద్వారా చావు నుండి తప్పించుకోవడానికి మనం ఎతకాలి. హల్లెలూయా. సతీష్ చెప్పండి, ఇప్పుడు ఈ 3 చావు నుండి తప్పించుకోవడానికి ఈ ఆప్షన్ బాగుంటుంది? నరరూప రాక్షసులు తినేస్తారన్నమాట వాళ్ళు. ఏంటండి, కోడి మెడకను కొరికినట్లుగా మన మెడను కొరుకుని తినేస్తారు ఆ మనుషులు. ఆ రూమ్లోకి వెళ్దామా, వాళ్ళు ఉన్న రూమ్లోకి వెళ్దామా, లేకపోతే అగ్నిగుండం దాంట్లోకి వెళ్దామా? నీళ్ళు వేస్తే టాయిలెట్ వేస్తే ఆడిపోయింది కదా అగ్నిగుండం. చెప్పండి, ఏది వెళ్తే బాగుంటుంది? చెప్పండి అమ్మా, చెప్పండి. నాగవేణి గారు, ఈరవేణి గారు, దేవి గారు, కృప గారు, అందరి పేర్లు నాకు బలి వచ్చేస్తుంది. హల్లెలూయా. నా పేరు వస్తుందా నీకు? సమయల్. హల్లెలూయా. చెప్పండి, ఏ ఆప్షన్ బాగుంటుంది? చావడానికి కాదు సుమా ఆప్షను, చావుని తప్పించుకోవడానికి ఆప్షన్. నా ఆప్షన్, చూజ్ యువర్ చాయిస్. ఏంటి అంటే, సంవత్సరంగా మేత లేని సింహాన్ని కోరుకుంటాను నేను, దాని రూమ్లోకి వెళ్తాను, పోరాడదాం దాంతో, కొంచెం రెక్తుంది మనల్ని, కొరుకుతుంది అక్కడక్కడ,
అయినా దాని నుండి తప్పించుకునే అవకాశం అక్కడే ఉంది, ఆప్షన్ ఉంది. బెటర్ ఆప్షన్ ఏంటంటే అదే ఉంది. ఈ నరరూప రాక్షసులు అంతమంది అందరికీ మనం ఎక్కడ కాబడతాం, ఒకడు మేడ పెట్టుకుంటాడు, ఒకడు కాళ్ళు పెట్టుకుంటాడు, ఒక్కొక్కడు ఒకటి అట్టుకుని వేసేస్తాడు వెంట. అగ్నిగుండానికి వెళ్ళినా అవకాశం లేదు. అంటే ఎటైనా సరే తాడోపేలు తేల్చుకోవడానికి సింహంతోనే పోరాడాలన్నమాట. నిజమే, ఈరోజు ఒక క్రూరముఖమైనటువంటి సాతాన్ అనే సింహముతో మన పోరాటం జరుగుతుంది. హల్లెలూయా. మనమేమో నిజమైనటువంటి యోధాగోత్రపు సింహం పిల్లలము, అబద్ధానికి జనకుడు, నాశనానికి కారణమైనటువంటి సాతాన్ అనే సింహముతో మనం పోరాడుతున్నాం. అందుకే దావీదు సింహం వంటి క్రూర జంతువుతో పోరాడి గొర్రెపిల్లను విడిపించినట్లుగా మనము కూడా మనలను, సమాజాన్ని, సంఘాన్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి ఈ క్రూర జంతువైనటువంటి సింహముతో మనం పోరాడి మనం కాపాడుకోవాలి. మన సంఘాన్ని కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడాలి, మన సమాజాన్ని కాపాడాలి. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎక్కడైనా ఉన్నారా? మీకోసం చాలా కష్టపడి ఏలూరు నుండి చాలా ప్రయాసతో వచ్చానండి. నేను రాత్రి అంతా నిద్ర లేదు మాకు. అక్కడ కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యింది. ఏలూరు నుండి నేనైనా సమయానికి వచ్చాను, కానీ మన వాళ్ళు మాత్రం సమయానికి రాలేదు. హల్లెలూయా. ఇక్కడ కాదు, అక్కడ కూడా మనది ఎక్కడైనా ఒకటే, మన బడి ఎక్కడైనా ఒకటే బడి అయిపోయింది మన బడి. హల్లెలూయా. మొత్తం మీద ఒకటే ప్రసంగంతో అక్కడ కూడా ముగించి ఇక్కడికి వచ్చాను. దేని కొరకు బట్టి మీ అందరూ ప్రార్థన చేశారు, గ్రూప్లో పెట్టాను కదా. చక్కగా రాత్రి మంచిగా జరిగింది. వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ప్రయాణం అసౌకర్యంగా ఏమాత్రం బాగాలేదు. ప్రయాణం చాలా కష్టంగానే ప్రయాణం జరిగింది. అయినా దేవుడు తీసుకుని వచ్చాడు. అక్కడ ఫ్రెష్గా మరి దేవుడు వాడుకున్నాడు. మళ్ళీ రెండో ఫ్రెష్గా ఇక్కడ నిలబడ్డాను. హల్లెలూయా. మీరు నీరసంగా ఉంటే రాత్రి అంతా నిద్ర లేదు కదా, రెస్ట్ తీసుకోవాలి అనిపించి బలహీనం అయిపోతానే. మీరు ఎలక్ట్గా ఉన్నారని ఇంకా వినడానికి కదా అన్న, కొంచెం నాకు ధైర్యం వస్తుంది అన్నమాట. మా వాళ్ళు చక్కగా ఉన్నారు, నిద్ర రాకూడదు, నాకు మెలుగు ఉండాలి అనిపిస్తుంది. అంతే కదమ్మా. హల్లెలూయా. మరి మీరు డల్లగా ఉండొద్దు అసలు. మనం ఎంత ఆదివారం ఆయన దేవుని సన్నిధికి వచ్చామంటే ఎంత చురుకుగా, ఎంత ఉత్సాహంగా ఉండాలంటే. హల్లెలూయా. ఎంత ఉత్సాహంగా ఉండాలన్నమాట. దేవుని సన్నిధిలో కూడా ఏంటంటే చెప్పినా నిజమే, మన ఇంటికాడ పరిస్థితులు ఆలోచిస్తే చాలా బాధ, భయంకర ఇబ్బంది. తినాలనిపించదు, నిద్రపోవాలనిపించదు, ఏం చేయాలనిపించదు, గుడికి వెళ్ళాలనిపించదు, ప్రార్థనలో ఉండాలనిపించదు. ఇది సర్వసాధారణంగా నాకు, నీకు, అందరికీ కలుగుతుంది. అయితే దేవుని సన్నిధిలో మనం ఉండి దేవుణ్ణి స్తుతించగా, దేవుణ్ణి ఎందు ఆనందించడం వల్ల కలిగితే లాభం ఏం చెప్పినా, ఈ అనాలోచనలు మనల్ని బలహీనపరుస్తూ కృంగదీస్తున్న ఈ ఒత్తుళ్ళు, భారం అంతా తొలగిపోతుందంట. అంత ఆశీర్వాదం ఉంది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అంత మేలు ఉంది దేవుని సన్నిధిలో. నీ చింతను బాపే స్థలము దేవుని సన్నిధి. అర్థమవుతుందా? అందుకని దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రసంగి భక్తుడు చెప్పాడు 5వ అధ్యాయంలో, నీవు అనాలోచనతో ఉండకూడదట. అలర్ట్గా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి మరణం నుండి తప్పించుకోవడానికి మనం దేన్ని పోరాడగలిగి కనీసం ఆప్షన్ ఉందో దాన్ని ఎదుర్కోవాలి. చావడానికి ఒప్పుకోకూడదు. అప్పులు, అనారోగ్యాలు, అవమానాలు, నిందలు మన చుట్టూ పొంచి ఉన్నా దాని నుండి తప్పించుకోవడానికి మనం ఉపాయం కలిగి ఉండాలన్నమాట. దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఒక ఎంకరేజ్ ఆఫ్ ద వర్డ్ అనే ఆదరణని మొదలుపెట్టి యోగు కోసం చెప్పాను, హాస్పిటల్ కోసం చెప్పాను. ఈ 3 మరణ సంగతులు ఎందుకు అని చెప్తానంటే, ఇక్కడ అనేక మార్లు మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు జవాబు దేవుడు కావాలని ఇవ్వడు. ఇవ్వగలడు, ఆయన అవసరాన్ని బట్టి కావాలని దేవుడు ఇవ్వడు. ఇవ్వకపోవడం వల్ల కూడా మనకు మేలేది. ప్రస్తుతం మనకు అర్థం కాదు అన్ని సంగతులను. అందుకే ఒక పాట ఉంటుంది, చిన్న గొర్రె పిల్లను యేసయ్యా ఎలా నడపాలి, నన్ను స్పీడ్గా తీసుకెళ్ళిపోయి యేసయ్యా. అవునా? కాదు కదా. పిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఏంటి, చిన్న గొర్రె పిల్లని ఎలా తీసుకెళ్ళాలి యేసయ్యా? మెల్లమెల్లగా నడిపించాలి. పద్దనరాము నుండి యాకోబు తన భార్యలను, పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు, మందను అంతా తీసుకుని వచ్చినప్పుడు, ఆ మంద ఒకేసారి తోలితే ఆ ఒడికి చచ్చిపోతుందని ఆ ఏట్లో పడి ఆ మందల్ని ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా నడిపించాడట. ఎవరి తల్లికి వాళ్ళ పిల్లల్ని అప్పగించి, 4 భార్యలు కదా యాకోబుకి, ఎవరి తల్లికి వాళ్ళ పిల్లల్ని అప్పగించి ఒక్కొక్కరిని ఒక గుంపుగా జాగ్రత్తగా ఒక్కొక్కరిని నడిపించాడు అన్నమాట. యేసయ్య కూడా అలా చేస్తాడు మన పట్ల. మెల్లమెల్లగా మనం నడిపిస్తాడు. ఒక్కొక్క దానికి ఒక పరిష్కారం, ఆలోచన అనేది దేవుడు తెలియపరుస్తూ ఒక కార్యం జరిగిస్తాడు. అన్ని ఒకసారి చేయడు. మనం అందరూ మాట్లాడుతుంటే అందరూ మాట్లాడేస్తామా? ఇప్పుడు మీరు 10 మంది మాట్లాడేస్తున్నారు, ఎవరికైనా అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక్కనే మాట్లాడుతుంటే మీ అందరికీ వినబడడానికి, అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. అవునా కదా?
అలాగే యేసయ్య మనం చేసేటువంటి అన్ని ప్రార్థనలకు, అన్ని సమస్యలకు ఒకేసారి చేయడు. ఆయన ఒక్కొక్క దాన్ని బట్టి తన కార్యం చేయడం మొదలు పెడతాడనమాట. అయితే కొన్ని ఆలస్యము కలిగినందువలన, కొన్ని మనం అనుకున్నది జరగలేనందువలన, దేవుడు కాపాడలేదు, దేవుడు ఇలా చేసేటట్టని మనకి నిరాశ నిస్పృహ కలుగుతుంది. ఇతరులు కూడా నీ ప్రార్థన దేవుడు వినలేదు, వదిలేసాడేమో అని ఇతరులు మాట్లాడతారు. నువ్వు అంత భక్తి పర్రాలైతే నీ పరిస్థితి ఎందుకు ఇలాగైందని రకరకాలుగా మాట్లాడతారు. ఆ మాటలు బట్టి కొన్నిసార్లు విశ్వాసంలో తొలగిపోయి తొట్టిల్లిపోయి బలహీనైపోతాం. దేవుడు ఎందుకు కాపాడలేదు? ఒక పోలీస్ ఆయన అన్నాడు నాతోటి, మా అమ్మ నాన్న దేవుడు నమ్ముకున్నారు, చచ్చిపోయారు వాళ్ళు, దేవుడు నమ్ముకుంటే వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలని అడిగాడు ఒక పోలీస్ ఆయనకు సువార్త చెప్తున్నప్పుడు. నేనన్నాను, మీ అమ్మా నాన్న దేవుడు నమ్ముకున్నందుకు చనిపోయారు, దేవుడు కాపాడలేదు అంటున్నావు కదా, వాళ్ళ అమ్మా నాన్న ఎవరు నమ్ముకున్నారు అన్నాను. అంటే వీళ్ళ తాత నానమ్మ వేరే వాళ్ళని అన్నాను. మరి వాళ్ళు బతికారా చచ్చిపోయారా అన్నాను. చనిపోయారు అన్నా. మరి వాళ్ళు చనిపోయారు కదా, మరి వాళ్ళు కాపాడలేదు కాబట్టి వాళ్ళు లేరని ఎందుకు అనుకోకూడదు నువ్వు? అంటే యేసు ప్రభువు వారు నమ్ముకున్నారు కాబట్టి ఇలా జరిగితే లేడు, కాపాడలేదు అని వదిలేస్తాను అంటున్నావు. మరి యేసు ప్రభువు నమ్ముకోకుండా మిగిలినటువంటి వారిని నమ్ముకున్న వారు కూడా మరణిస్తున్నారు కదా, అలా మరణించినందుకు మీరు ఇంతకాలం ఏం కాపాడలేదని వదిలేస్తున్నారా వాళ్ళు? అంటే యేసు ప్రభు అంటే అంత లోకువా మీకు? మీరు వేసుకున్న డ్రెస్కి నేను సెల్యూట్ చేస్తాను, కానీ మీ మాటని నేను రిజెక్ట్ చేస్తానని చెప్పాను. హల్లెలూయా. ఆ డ్రెస్కి సలాం కొడతాను, కానీ ఆ వర్డ్కి, ఆ మాటకి రిజెక్ట్ చేస్తాను, నాట్ యాక్సెప్టెడ్. హల్లెలూయా. ఇలా ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడేస్తున్నారు దేవుని గురించి. నేను చెప్తున్నాను, దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడంటే, తల్లి గర్భములో పిండముగా ఉన్నటువంటి మనలను బయటికి 9 మాసాలు నుండి, అసలు ఈ ప్రాసెస్ ఎంత అద్భుతమో తెలుసా? ఈ సృష్టిలో అసలు సిసలైనటువంటి అద్భుతం ఏంటి అని అంటే, మనం అమ్మ కడుపులో తయారయ్యే విధానం ఏంటి. కొన్ని లక్షల శుక్రకణాలు పురుషునిలో నుండి అండాశయంలోకి ప్రయాణం చేస్తుంటే మాట. కీతకాయలు నీటిలో ఇదేస్తాయి కదా కీతకాయలు, ఇప్పుడు ఎక్కడ ఆ జాతి అంతా అంతరించిపోయింది. కొన్ని నీళ్లు దొరికితే చాలా గుంటలో బోల్డ్ కీతకాయలు ఉండే ఏంటి. కొంతమందికి పిల్లలు కీతకాయలు అంటే అన్నీ ఏదంటే అనుకుంటారు వీళ్ళు. ఇంటికంటే చెప్పండి వాళ్ళకి కీతకాయలు అంటే ఏంటండి. అక్కడ పాస్టర్ గారు ఏం క్లారిటీ ఇవ్వలేదు అనుకుంటారు వీళ్ళు. మళ్ళీ ఏం మాట్లాడేద్దాం పాస్టర్ గారు అనుకుంటారు ఏంటి. అందులో చింతకూర వేసి వండితే సూపర్ ఉండేదండి. హల్లెలూయా. మా అమ్మమ్మ ఉండేది. అంతరించిపోయింది ఆ జాతి. అలా శుక్ర కణాలు అనేక ప్రయాణం చేస్తాయి మాట. అండాశయంలోనికి ఒకటి మాత్రమే వెళ్తుంది. ఆ ఒకటి నువ్వు నేను అయ్యాం. వెళ్ళిన తర్వాత ఆ పిండం మధ్యలో రాలిపోలే. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అవయవము, చేతి గోళ్ళు, తల వెంట్రుకలు, ఈ కనుబొమ్మలు, కనురెప్పలు, మన దుమ్ములు ఏండి ఒక్కొక్కటి ఈ 9 నెలల్లో ఏర్పడుతూ ఆ అండానికి రాలిపోయి, అండానికి ఇంత గట్టి బుర్ర ఈ కపాలం ఎలాగొచ్చిందంటావు అన్న? ఎముకలు, మేకబోను ఏమంటారు దాన్ని, మూలుగా అది స్ట్రాంగ్ ఉన్నట్టు మన ఎముకలు ఎంత గట్టి, ఆ అండంలో ఆ మాంసం ముద్దకి ఎంత ఎలాగొచ్చాయంటావు కదా. అన్నిటికంటే అద్భుతం మనం అమ్మ కడుపులో తయారవడం. చూసారా ఎంత అద్భుతమో దేవుడు తయారు చేశాడు. అలాగన దేవుడు 9 నెలలు అమ్మ కడుపులో నుండి మనల్ని కాపాడుతూ బయటపడి మరలా ఇగో ఇంత వయసు వరకు మనం ఈ భూమి మీద బ్రతుకుతుంటే, ఇది అంతా కాపాడినట్టు కాదా? చెప్పాలి. ఇదంతా కాపాడినట్టు కదా? కాపాడాడు దేవుడు. అయితే భౌతికంగా మనం అనుకున్నవి కొన్ని జరగలేదు కాబట్టి దేవుడు వదిలేశాడు, దేవుడు ఏం చేయలేదు, కాపాడలేదని చింతపడుతున్నాం, బాధపడుతున్నాం. ఇంకొక ఘోరమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది మానవ జాతికి. భూనివాసును శోధించే శోధన కాలం ఒకటి ఉన్నది. అప్పుడు జనులు చచ్చిపోతామని ఎతుకుతారట, చావు రాదు. రకరకాల ప్రయత్నాలు చేస్తారు. భయంకరమైనటువంటి శ్రమలు కలిమి ఒక మిడతల దండ వస్తుంది, 3 నెలలు ఉంటుంది. తేలు కుట్టినప్పుడు, తేలు ఎంతమందిని కుట్టింది ఇక్కడ? తేలు కుట్టిన బాధ ఎవరికైనా కుట్టిన వాళ్ళు ఉన్నారా? నన్ను 2 సార్లు కుట్టింది తేలు. మామూలుగా లేదా అసలు 24 గంటలు. ఒక ఆయన ఏమో సిగరెట్ తాగమన్నాడు, తేలు కుట్టి నేను ఎడుతుంటే సిగరెట్ తాగమంటాడు డొప్పు కోసం. అది ఇది చిన్నప్పుడు స్కూల్లోనే మాకు చెప్పారు ఇవన్నీ కూడా. బైబిల్ దగ్గరికి రాకమునిపి స్కూల్లోనే నేర్పించారు. అటువంటిది తగ్గకపోయిన పర్లేదు తాగలేదు. మా చిన్నని, మా శేఖరాన్ని నన్ను భుజాన్ని వేసుకుని పాప ఊరంతా తిప్పాడు. చివరికి ఇంకొక ఆమె పార్వతి గారు అని చిన్న వయసులో పెద్దవాడి దగ్గర తీసుకెళ్తే చింతెక్కి ఉంటుంది కదా, మొత్తం మీద నూరి
కుట్టిన కాడ పెట్టి బిందు నీళ్ళు వేసి నెత్తి మీద అది పెట్టి అలా చేశారన్నమాట. మామూలు దొల్లుడు కాదు, ఎంత భయంకరమో అది. మామూలు తేల నాకంటే నల్లగా ఉంది అది. హల్లెలూయా. నవ్వుతారని చెప్తున్నాను, మీరు నవ్వట్లేదు. అయినా సరే అంత గట్టిగా కుట్టింది, 2 సార్లు కుట్టింది. అలాగా ఒక మిడతల దండు రాబోతుంది భూమి మీదకి. ప్రకటన గ్రంథంలో చెప్పింది బైబిల్లో. 3 నెలలు ఉంటాయంట భూమి మీద. మనం ఇళ్ళలో మనం ఉంటాం, కానీ తన తోక లోపలికి వచ్చి కుట్టేసి వెళ్ళిపోతుందట. ఆకలి తట్టుకోలేక ఏం చేస్తారు తెలుసా, పెన్షన్ తీసుకునే వాళ్ళు, రేషను సామాన్లు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా క్రైస్తవులుగా దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా ఉంటే మీకు పెన్షన్ ఇవ్వబడదు, రేషన్ ఇవ్వబడదు, కుళాయి నీళ్ళు ఉండవు, కరెంట్ ఉండవు, మీ ఫోన్కి నెట్వర్క్ అవ్వవు. ఈ విధమైనటువంటి పాలసీ అంతా వస్తుంది. దేవుడు మాకు వద్దు, 666 నంబర్ కావాలి, ఎంచుకున్న వారికి రేషన్ సామాన్లు అన్నీ ఇవ్వబడతాయి అని అన్నీ కూడా జరుగుతాయి. చూస్తుంటారు అన్నీని. మనం మాడిపోతుంటాం, కడుపులు మాడిపోతుంటే పిల్లలు ఆకలితో ఏడుస్తుంటారు. పక్కన చూస్తారు, భక్తి అంటే వీళ్ళకి వచ్చింది చచ్చిపోతుంటేనే, చచ్చిపోయిన తర్వాత చూస్తాడంటే ఎదుర్కొంటే పిల్లలు చంపుకుంటావా అని ఒక్కొక్కరు రకరకాల మాట్లాడతారు. వాక్యము పాటించలేని క్రైస్తవులు వాళ్ళనే నామకార్థులు అని చెప్పింది బైబిల్. ఏంటి వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఆ ముద్ర ఎంచుకుని బియ్యం తెచ్చుకుంటారు. అందుకే ఒక పూట భోజనము కొరకు ఎబ్రి 12:7 ఒక పూట భోజనము కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏషా వంటి భ్రష్టుడు మీలో ఒకవేళ ఉండనేమో చూసు. అతన్ని వ్యభిచారం చెప్పింది లేఖనం, భ్రష్టుడు అని చెప్పింది. నిజానికి అతడు ఎవ్వరికి ద్రోహం చేయలేదు ఫిజికల్ గా తన జీవితంలో, మంచోడే. చూసావా, దేవుని మాటను తోసివేసి ఒక పూట భోజనం కోసం అంట, ఆకలి తట్టుకోలేక ఒక పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వం లేదా అని నోటు మాట అమ్మేసేట మాట. మనం నోటి మాట అనుకుని ఈజీగా మాట్లాడకుండా వదిలేస్తున్నాం, ఏమి కాదని అనుకుంటున్నాం. విమర్శ దినమందు మన నోటితో పలికిన ప్రతి మాటను గూర్చి లెక్క అడుగుతాడట దేవుడు. కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఈ నోటితో మాట్లాడేటువంటి మాట దేవుడు నీ మీద కోప్పడేలాగా మాట్లాడొద్దు దయచేసి. ఇంట్లోనైనా బయట అయినా ఎక్కడైనా సరే దేవుడు నిన్ను తీర్పులోనికి ఆ మాటను పెట్టి తీసుకునేలాగా నువ్వు అవకాశం ఇవ్వద్దు. మోషే అంతటి వాడు ఏమన్నాడో తెలుసా, ద్రోహులారా అన్నాడు. కోపం వచ్చిందండి. మిక్కిలి సాత్వికుడట మోషే. ఏంటి ఒక మాట, మన ఇంట్లో 2 పిల్లలు చూసుకోవడానికి తలపడంతో వచ్చేస్తుంది మనకి. నా పిల్లలు ఇప్పుడు ఇంకా ఏమీ తెలియదు వాళ్ళకి, మామూలు రావట్లేదు, నాకు తోక కూడా లేదు, తోక రావడానికి ఇప్పుడు 2 పిల్లలు. ఏంటి కొన్నిసార్లు పెళ్ళి అవ్వలేదన్న ఫీలింగ్లో భ్రమలో హ్యాపీగా ఉంటాను నేను. ఇంటికి వెళ్ళగానే పెళ్ళి అయింది నాకని ఒకసారి హ్యాపీ పోతుంది మాట. సరదాగా అంటున్నాను కానీ చెప్తున్నాను. 2 పిల్లల్ని చూసుకోవడానికి చాలా, వాళ్ళు చదివించుకోవడానికి, వాళ్ళు పుట్టినరోజులు లేకపోతే అవి ఇవి చాలా ఇబ్బంది పడుతున్నాం మనం. 7 నుంచి ఒక 30 లక్షల మందిని మోషే కనానుకి నడిపించినప్పుడు ఒక మాట చెప్పండి, ఎంత తీసుకుపోయి ఉంటాడో, ఎంత అలసిపోయి ఉంటాడో. సరే అంత తీసుకుపోయి అన్ని బాధలు పడ్డాడు, వాళ్ళ కోసం అన్న అవమానాలు పొందాడు మోషే. ఒక మాట, పెద్దోడు కాబట్టి, నాయకుడు కాబట్టి ఒక మాట అని అక్కలేదా చెప్పాలి, ఉందా లేదా? చూసేవాడు ఆయన, ప్రేమించేవాడు ఆయన, పెట్టేవాడు ఆయన, అన్ని ఆయన అయినప్పుడు ఒక మాట అని ఎక్కుండదా మోషేకి? ఒక మాట అన్నాడు అంతే, పట్టేసుకున్నాడు ఆయన పెద్ద ఆయన. భయం వేసింది బైబిల్ చదివినప్పుడు. అయ్య బాబు, అంత భక్తి చేసి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇన్ని అవమానాలు పొంది ఐగుప్తు సింహాసనాన్ని వదిలేసుకుని ప్రజల కొరకు శ్రమ అనిపించి నిందలు అనిపించడానికి వచ్చిన మోషే ఒక్క మాట, ఆ మాటను దేవుడు అన్నాడు కాని మాట అన్నాడు. పురుషులారా, కోపం వచ్చిందని భార్యలు నిలబడతాను తిట్టేకండి, లెక్క అడుగుతాడు. పాస్టర్ గారు ఏం చెప్పాడు అని ఆడవాళ్ళు ఈ మాట పెట్టి ఉంటారు. మొగల్ని కూడా స్త్రీలారా ఏ మాట పడితే ఆ మాట అనకండి. కొంతమంది నీ కాళ్ళు అడిపోని జిమ్ అడిపోని అంటున్నారు భర్తల్ని. ఆడోళ్ళు భర్తని అంట ఎంత దారుణంగా తయారవ్వరండి కదా. మనం ఎవరు కూడా అటువంటి మనకి రాకూడదు అసలు. హల్లెలూయా. దేవుడు దీవించని కాకండి. కోపడుతున్నారు అనుకో, మాట అనండి. ఏమండి, నీ మీద కోపంతో తిడుతుంటే అవతల నేను దేవుడు దీవించని కాకండి. హల్లెలూయా. ఎన్నిసార్లు అయినా సరే నీకు అని మాట్లాడితే సిగ్గు రావట్లేదని నీకని సరే దేవుడిని దీవించని కాకండి. ఆడల్ని భర్తలో ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా కోపడి ఏమైనా తిట్టారనుకో, కూరలు ఉప్పు అయిందని లేకపోతే ఉప్పే లేదని ఏమైంది అనుకో, నువ్వేంటి ఇలా ఉండని నీ ముఖం ఈ మంచి చేపేది, ఇది ఇగురు ఉండాలి, పులిసి పెట్టావా, చింతకేస్తావా దీంట్లోను అని తిట్టానుకో, దేవుడిని దీవించని కాకానండి. అలాగే నువ్వు అంటుంటే నిన్ను ఎలా తిట్టాలనిపిస్తుంది ఆయనకి చెప్పండి.
అనిపించదు. ఇంకా ఈ ఫాల్స్ ఈ రోజు ఫాలో అవుతాం. నేను మా పాస్టర్ గారిని ఆమె నన్ను అలాగనమని, నేను ఆమెను అలాగమని, ఇలాగ మేము అక్కడ చెప్తాం. శ్రీనివాసులో చెప్తే బాగుండి మాట. అందుకన్నా అందరికీ అన్ని దొరకవండి. వడ్డించేవాడు మనోడైతే మనం ఎక్కడ కూర్చున్నా పడే మొక్క మనకు పడదండి. హల్లెలూయా. జోసఫ్ ఇప్పుడు మీ వాడు మాట. ఇప్పుడు చిన్నవాసుల వాడు కాదు, పెదవాసుల వాడు ఇప్పుడు. హల్లెలూయా. సో ఒక్క మాట బాధపడి ఇంత జనాల్ని అంత 40 సంవత్సరాలు అంటే మాటలండి, 40 సంవత్సరాలు మళ్ళా ఒక్క మాట బాధపడిన. ఇంకా తెలిస్తే మోషే భార్యతో ఎప్పుడు మాట్లాడాడో మోషే తెలియదు అక్కడ. మోషే పిల్లలతో ఏమైనా గడిపాడో ఏమో తెలియదు అక్కడ మోషే. అలాంటిది పొద్దున్న నుంచి వీళ్ళే మోషే ముందు, మోషే ఇగో మాకు పక్కడికి గొడవ అయింది వచ్చి వాళ్ళు మోషే దగ్గర. నైట్ అంతా ఇదే పరిస్థితి. అలా పగలు రాత్రులు నడిపిస్తున్నాడు మోషే. ద్రోహులారా అని ఒక మాట మాట్లాడాడు ఇశ్రాయేలుకి వచ్చి. ఆ మాటను పెట్టి ఆ బండను చాపమని చెప్తే వీళ్ళు డిప్రెషన్లో పెడితే కొట్టాడు మోషే. ఈ 2 మాటలను పెట్టి కణాల్లోకి వెళ్ళవంతే, నువ్వు చూస్తాగానే వెళ్ళవనిసాడు అంతే దేవుడు. అయ్యి బాబోయ్, ఈయన కృప కలిగిన దేవుడు, మన కొరకు రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టినటువంటి దేవుడు మోషే పట్ల ఇలా ఉంటే మన పట్ల ఎలా ఉంటాడమ్మా చెప్పండి? భయం ఉండాలండి. అందుకే బైబిల్ చదువునా, వాక్యం వింటున్నా, భక్తిలో ఉంటున్నా, మందిరానికి వస్తున్నా, దైవ భీతి, దైవ భయం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఆ భయం లేకపోతే దేవుని కృప కాపుదల మనకు దొరకదండి. ముగింపులో ఉన్నాను, భయపడద్దు ఎవరు కూడా. హల్లెలూయా. సో ఆ మాటను పట్టుకుని మోషేకి కనాన్లోనికి ప్రవేశించకుండా అక్కడే దేవుడు మోషేని తీసుకున్నట్లుగా లేఖనాల్లో ఉంది. మరి ఇప్పుడు నోటితో మనం అనుకున్నట్లుగా మనకు నచ్చినట్లు మాటలు మాట్లాడితే ఈ మాటలన్నీ సాక్ష్యాలుగా ఉంటాయి దేవుని ఎదుట. చెప్పండి, రేపు పొద్దుట నీ మాటే నీ మీదకు శాపమై వస్తే మనం నష్టపోతాం. అందుకని బైబిల్ అంది నీ నోటిని జాగ్రత్తగా కాచుకున్నాము, నీ నాలుకను కాపాడుకోమని చెప్పింది బైబిల్. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా దీన్ని మాత్రం ఆయన చూస్తున్నాడు కాబట్టి మన ఇంటికి ఒకవేళ తాళం కప్ప వేసినా వేయకపోయినా దీనికి మాత్రం తాళం కప్ప వేసుకోలేండి. హల్లెలూయా. లేకపోతే చాలా ప్రమాదం. ఇన్ని శ్రమలు కలుగుతాయంట ఈ శ్రమల కాలంలో. ఇన్ని భయంకరమైన మిడతలు, ఈ ఆహారము, ఈ కరెంటు, ఎన్ని కటిఫ్ ఆ శ్రమలోనంట. ఆ మూలవాక్యం ఈసారి చదవండి. అందుకే ఇంతసేపు ఎందుకు నానుతున్నానండి? ఏంటి పప్పు నానబెట్టే కదా పిండేస్తామా? చదువు తల్లి. చూడండి, నీవు నా ఓర్పు విషయమైన, వినాలి పిల్లలందరూ కూడా, ముగిస్తున్నాను. చూడండి, ఓర్పు విషయమైన వాక్యము అంట. దాన్ని ఏం చేయాలంట? గైకొంటివి. చూడండి, యోగులాగా, లాజర్లాగా, దావీదులాగా భక్తులకు కలిగినటువంటి శ్రమలో వారు దేవుని పాదాలు పట్టుకుని ఎదురు చూసి దేవుణ్ణి ప్రతిమాలుకుని వేడుకున్నారు, ఓర్చుకున్నారు. దేవుడు ఈ రోజు కలిపి రేపు ఎదురు చూశారు. అబ్రాహాము అడిగింది ఏంటి? పిల్లల కోసం ఎదురు చూశాడు. 75 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు దేవుడు ఎదురు చూస్తే అబ్రాహాం ఎదురు చూడగా 25 సంవత్సరాల తర్వాత పిల్లలు ఇస్సాకు పుట్టాడు అబ్రాహాముకి. అంత ఎదురు చూశాడు, అంత ఓర్పు కలిగి ఉన్నాడు. మనం కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చేది అనుకుంటున్నాం, వెంటనే కళ్ళు మూసిపోగానే జరగాలనుకుంటున్నాం. అబ్రాహాము చూడండి, అంతకాలం ఎదురు చూశాడు. అలా ఎదురు చూసి ఓర్పు సహనం కలిగి ఉండాలంట. అంటే లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుని అలాగ నువ్వు ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొంటేనంట భూరి వాసుల మీదకి రాబోతుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తముగా కనీ విని ఎరగిని ఒక శ్రమ రాబోతూ ఉన్నది. కరోనా శాంపుల్ చూపించాడు దేవుడు. ఎవరికి వచ్చింది కరోనా? పెదవసులకా, చిన్నవసులకా, తాళర మండలానికా, గాడిప పంచాయతీకా? మొత్తం భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల్లోనికి కరోనా వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అది. అలాగ ఒక భయంకరమైన శ్రమ రాబోతుంది. ఆ శ్రమంలోనంట నిన్ను నన్ను కాపాడే నాదుడే లేడు. ఎటు తిరిగినా ఎవరు నిన్ను రక్షించే నాదుడు లేడు. అప్పుడు నీవు రక్షింపబడాలి అంటే, నువ్వు ఆ శ్రమ నుండి నివారణ పొందాలి అంటే ఈ భూమి మీద నీ యందుకు వస్తున్న దేవుని వాక్యమును నువ్వు గైకోనాలి అంట. ఆ వాక్యమునకు నువ్వు లోబడాలంట. ఆ వాక్యమును నువ్వు పాటించాలంట. ఆ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలంట. అలా ఎవరైతే వాక్యము కొరకు అవమానాలు, నిందలు, బాధలు ఎన్ని పొందినా యోగులాగా భార్య చేత, స్నేహితుల చేత కొంత విమర్శ ఎదుర్కొన్నా గాని దేవుని కొరకు కనిపెట్టి ఉన్నప్పుడు ఆ శ్రమల కాలంలో దేవుడే వచ్చి నిన్ను కాపాడతాడట. హల్లెలూయా. అప్పుడు దేవుడు కాపాడలేదనుకో, ఒక మాట చెప్తున్నాను,
మా అమ్మ కోసం 50 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పాను, ప్రార్థన చేశాను. ప్రభా, ఎంతో మందిని ప్రార్థించగా నువ్వు స్వస్థపరిచావు, కాపాడవు, నా కన్న తల్లి ప్రభా అని 50 రోజులు నేను ఒంట్లో బాగోకుండా 1 పాయింట్ రక్తంతో ప్రార్థన చేస్తే అప్పుడు అయినా వినాలి కదా. అయినా బాగున్న మనిషి ప్రార్థన చేశాడంటే వినకపోతే ఒక లెక్క. నేనే చావు బ్రతుకుల మధ్య ఉంటే 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానంటే ఖచ్చితంగా వినాలి. ఆయన వినలేదు. ఆయన సరే వినలేదు, అమ్మ చనిపోయింది. ఒక మాట, దేవుడు కాపాడలేదు మా అమ్మను, ఓకే, కానీ ఇప్పుడు కాపాడలేకపోయేదే కానీ తాను యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులయ్యింది మాట. హల్లెలూయా. నిజమే, ఈ రోజుని దేవుడు ఎంతో మందిని స్వస్థపరుస్తున్నాడు. చూడండి, ఎంతో మంది అద్భుతాలు పొందుతున్నారు. చచ్చిపోయే వ్యక్తులు దేవుడు కాపాడుకున్నాడు. దయ్యాల నుండి, భయంకర జబ్బుల నుండి బాగు చేసి స్వస్థపరిస్తే కొంతమంది రక్షణ పొందారు, కానీ దేవుని దగ్గరికి రావడానికి తీరిక లేకుండా ఉన్నారు, దేవునికి లోబడకుండా ఉన్నారు. అందుకని ధనవంతుడు ఆరోగ్యంగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, అన్ని సుఖాలు కలిగిన వాడిగా ఉన్నాడు. ఏంటి దేవుడు అంతలా దాని మీద భూమి మీద కాపాడితే అతడు ఇగో భయంకరమైనటువంటి నరకపాత్రుడు అయిపోయాడు. ఎందుకు? ఇది బాగుందా? ఇప్పుడు మనం మంచిగా అన్ని విషయాల్లో కాపాడబడి ఫైనల్ గా జీవితకాలం యుగేగాలు నరకలోనికి వెళ్ళేటువంటి అది మనకు కావాలా? ఈ భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా నీవుంటే నాకు చాలు యేసయ్య అనే పాటలో ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనా అన్ని పాడుకుంటాం కదా. అలాగే ఇక్కడ ఎన్ని వచ్చినా కానీ ఇగో నాశనము కాని ఆ లోకానికి, నిత్య నరక లోకానికి మనల్ని వెళ్లకుండా కాపాడగలిగినటువంటి ఆ కృప మనకు కావాలా? చెప్పండి. ఇప్పుడు కాపాడి అప్పుడు నరకానికి వెళ్ళిపోవడం కంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఒకవేళ కాపాడకపోయినా పర్లేదు, కానీ ఆ నిత్య నరకానికి మాత్రం మనం వెళ్లకుండా అప్పుడు కాపాడడానికి దేవుడు మనకు కావాలి. ఈ రెండిట్లో ఏది కోరుకోవాలి చెప్పండి. ఇందాక 3 ఆప్షన్లు ఇచ్చాను, ఇప్పుడు 2 ఆప్షన్లు ఇచ్చాను. సరే, అందుకే ప్రకటన గ్రంథం మన పెదవస్తులు చదివించాను కదా, చివరి అధ్యాయం 11వ వచనంలో అన్యాయస్తుని ఇంకా అన్యాయంగా ఉండనేమో, నీతిమంతుని నీతిమంతుగా ఉండనేమో, అపవిత్రుని అపవిత్రుడిగా ఉండనేమో, పరిశుద్ధిని పరిశుద్ధిగా ఉండనేమో అని దేవుడు చెప్పాడు. అది చెప్తున్నాను. నువ్వు అనుకున్నది అన్ని జరిగేలాగా దేవుడు చేశాడు అనుకో, ఇష్టం వచ్చిన అన్ని జరుగుడు దేవుడు వదిలేశాడు, హ్యాపీగా ఏదనుకున్నా జరిగిపోతుంది. ఇలాగ పొందుకుని నిత్య నరకానికి వెళ్ళడం మనకు కావాలా? లేదంటే ఇప్పుడు అనుకున్నవి జరగకపోయినా, కొన్ని నిందలు కష్టాలు బాధలు మనకు వచ్చినా ఆ అంతము నుండి తప్పించడానికి దేవుని కృప కావాలా? ఏది కావాలి చెప్పండి పిల్లలు? ఏది కోరుకుందాం? ఏది కోరుకుందాం? ఇంకా మీకు సింపుల్ చేస్తాను. పిల్లలు నాన్ననే అమ్మని అవి ఇవి అడుగుతారు కదా. సరే, మీరు అడిగింది అమ్మేస్తుంది, నాన్న ఇస్తాడు. అది నువ్వు తీసుకోవాలంటే ఒక 10 లంపకాయలు నాన్న కొట్టిన తర్వాత అది నీకు ఇస్తాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు అడిగింది తీసుకోవడానికి ఇష్టపడతావా? చెప్పు, కావాలా? నీకు అది ఇస్తే 10 లంపకాయలు ఇవ్వాలి నీకు మళ్ళా. అంటే 10 లంపకాయల కోసం ఇది అడగడానికి ఇష్టపడతావా నువ్వు? చెప్పండి. అమ్మో, ఇది అడిగితే నాన్న ఇస్తాడు, అయితే నేను ఇష్టం లేకుండా బలవంతంగా అడిగినందుకు లంపకాయలు కూడా ఇస్తాడు. అది బాబు అలా కూడా, అదేదో నాన్న ఇష్టంగా ఇవ్వాలి, కానీ నేను వాళ్ళని కష్టపెట్టి ఈ లంపకాయలు పొందుకునేలాగా అడగకూడదు అనుకోండి. అలాగా యేసయ్యను మనకు నచ్చినన్ని అడుక్కుని పొందుకుని చివరికి ఘోరమైనటువంటి ఆ నష్టాన్ని మనం పొందుకునేది కావాలా? లేదంటే యేసయ్యే తనకు నచ్చింది, తనకు ఇష్టమైంది, తనకు నచ్చిన సమయంలో ఇచ్చి ఆయనే మనల్ని కాపాడేటువంటి అవకాశాన్ని మనం పొందుకుందామా? చెప్పండి, ఏది కావాలి? ఈ చాయిసే బాగుంది కదా. అదే అంటుంది, భూనివాసులు శోధించే శోధన కాలంట ఎవరైతే దేవుని యొక్క వాక్యమును వింటారో, గైకుంటారో, పాటిస్తారో, లోబడతారో, సరి చేసుకుంటారో వారినంట అందరికీ శ్రమకాలం వస్తే నీకు మాత్రం దేవుని కౌగిలిలో భరతురాలు అవడానికి అవకాశం ఇస్తాడట. హల్లెలూయా. అప్పుడు ఎలా పోషించబడతావో తెలుసా? 9 నెలలు అమ్మ కడుపులో మనం ఉన్నామండి. అమ్మ ఇప్పుడు ఏ కాలం అమ్మ అని అడుగుతారా బిడ్డ? అమ్మ కరెంట్ ఉందా మన ఇంట్లో? అమ్మ నాకు ఆకలేస్తుంది, ఏమైనా పెట్టే అని అడుగుతుంది ఆ కడుపులో బిడ్డ. తల్లి ప్రేగు ద్వారా జరగవలసిన అన్ని ఆ 9 నెలలకు అన్ని జరిగిపోతాయి. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎదురవుతున్న ఈ పరిస్థితుల్లో దేవుని కొరకు ఎదురు చూసి దేవుని మీద ఆధారపడి మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, మన భక్తిని కోల్పోకుండా మనం అలా దేవుని మీద ఆధారపడితే తల్లి కడుపులో శిశువు 9 నెలలు తనకు తెలియకుండానే ఎలాగైతే సేఫ్ జోన్ లో ఉండి పోషించబడుతుందో ఆ శోధన శ్రమల కాలంలో అందరికీ శ్రమ కలుగుతుందేమో కానీ నీకు దేవుని కృప కలుగుతుంది. హల్లెలూయా. దేవుడే చూస్తాడు. అందుకన్నాడు నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఇది అసలైనటువంటి వాగ్దానం మాట. హల్లెలూయా.
దేవుని చేత కాపాడబడ్డం మనకి మేలు. ఇక్కడ 100 మంది సెక్యూరిటీ ఉన్నారు, రోజు నా చుట్టూ ఉన్నారు, నాకంటే ముందుగా వెనక్కి వెళ్ళి చూస్తున్నారు, ఎవడు పైనుంచి చేస్తాడు కింద నుంచి చేస్తాడు కాపాడుకుంటున్నారు. ఎంతకాలం కాపాడతారు వీళ్ళు? పైగా కాపాడేది దేన్ని? ఈ శరీరాన్ని కాపాడతాడేమో, ఎవడు మీద పోకుండా, ఎవడు పొడవకుండా, గన్నుతో పేల్చకుండా కాపాడతారేమో. చచ్చిపోయిన తర్వాత ఆత్మీయులు కాపాడతారా? అది కాపాడడానికి యేసయ్య వస్తాడంటే. కాబట్టి ఆయనే చెప్తున్నాడు, నేనే వస్తాను కాపాడడానికి అంటున్నాడు. మరి ఆయన మనల్ని కాపాడాలంటే ఇప్పుడు నుండి మనం ఆయనకు లోబడాలొద్దా? ఇప్పుడు నుండి ఆయన వాక్యం పట్ల అంత దాహము కలిగి, భారము కలిగి, ఇష్ట కలిగి నువ్వు ఉండాలంట. అలా ఉన్నాడు, అప్పుడు కాపాడతాడు. ఇది చిన్న మాట కాదు దయచేసి. భూనివాసును శోధించే కాలం అంటే శవాలు కుప్పల కింద కనబడితే ఎక్కడ పడితే అక్కడ. 91 కీర్తనలుగా నీ కుడి పక్కన 1000 మంది, 10,000 మంది కూడినను, నీ వెడ పక్కన 1000 మంది పోనీ అపాయం ఎందుకు రాదు. అంతమంది మన పక్కన చచ్చిపోతే భయపడమా? ఒకప్పుడు పెదవసలు రావడానికి భయపడిపోయేవాళ్ళు. ఎందుకంటే జనాలు మాట్లాడుతూ చనిపోయేవారు. బాబు పెదవసలు ఏదో ఉందంట కదా, ఏదో ఉందంట, చనిపోతున్నారు. చాలా ఎర్లీగానే మొత్తం గడియలు బంద్ చేసేసేవారు. చాలా కాలం క్రితం భయపడేవారు ఎవరైనా రావడానికి. మేము పెదవసలు అంటే పెదవసలు వెళ్ళకండి, బాగాలేదు అక్కడ పరిస్థితి, చనిపోతున్నారు, మనుషులు చనిపోతున్నారు అని ఓ భయంకరమైనటువంటి పరిస్థితి ఆ దినాల్లో కలిగింది. అలాగా ఆ శ్రమల కాలం సంభవిస్తూ ఉంటే నన్ను ఎవరు కాపాడతారు? అందరికీ శ్రమలు ఉంటాయి. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు ఓర్పు కలిగి ఎదురు చూసి నమ్మిన దేవుని కొరకు కనిపెట్టుకుని మన ప్రార్థన విశ్వాసాన్ని కాపాడుకుంటే ఉంటే కనుక ఆ కాలంలో ప్రభువే నీ పక్షంగా వచ్చి నిన్ను కాపాడుతాడు, నిత్య జీవానికి వారసులు చేస్తాడు. ఆ రీతిగా దేవుని కృప మనందరికీ తోడేండి ఆయన చేత కాపాడబడదుము గాక. ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన.